ఖచ్చితంగా మీ చెవులను రెక్కించి వినండి. యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనంలో ఒక మాట ఉంటుంది. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. చెప్పండి. ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతి వాడును నశింపక నిత్య జీవము పొందునట్లు ఆయనను అనుగ్రహించెను. లోకము అని అంటే ఏంటండి? లోకము అని అంటే భూమి, లోకము అని అంటే నీరా, లోకము అని అంటే పర్వతాల, లోకము అని అంటే మంచుగడ్డల, లోకము అని అంటే మనుషులు. సో ఈ మనుషుల గురించి దేవుడు తన అద్వితీయ కుమారుణ్ణి క్రయధనముగా చెల్లించాడు. మన కోసం ఆయన తన కుమారుణ్ణి ఇచ్చేశాడు. ఎందుకు? మనిషి పాపంలో పడ్డాడు, మనిషిని విమోచించాలి అనే ఆశతో, తిరిగి తన దగ్గరకు చేర్చుకోవాలి అనే ఒక మార్గాన్ని, ఒక బాటను వేయటానికి యేసుక్రీస్తుని ఈ భూమి మీదకి దేవుడు పంపించాడు. అయితే దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు కదా, మరి మనిషి తిరిగి ఏం చేశాడు? అవిధేయత చూపించాడు, పాపం చేశాడు, తిరిగి దేవుని దగ్గరికి వెళ్ళే మార్గాన్ని కోల్పోయాడు. అందుకని యేసుక్రీస్తు ఆ మార్గంగా ఈ భూమి మీదకి వచ్చాడు. అయితే ఆ వచ్చిన దేవుని కుమారుణ్ణి మనకు దేవుడు మనల్ని ప్రేమించిస్తే తిరిగి మనం ఏం చేశాం? తిరిగి దేవుణ్ణి ఎందుకు ప్రేమించలేకపోతున్నాం? మన ప్రియారిటీ ఈ లోకంలో దేవుని కంటే ఎక్కువ ఏముంది? నువ్వు ఎక్కడి నుంచి వచ్చావో ఒకసారి నువ్వు కూర్చొని ఆలోచిస్తే నీకు అర్థమవుతుంది. ఈ భూమి మీదకి తల్లి గర్భం నుండి ఈ భూమి మీదకి నువ్వు పుట్టి పెరిగి ఇంత వయసు వచ్చింది. మీ వయసును మీరు లెక్క పెట్టుకోండి. ఎందుకు వచ్చావో అని ఒక్కసారైనా ఆలోచించావా? ఒక్కసారి ఆలోచించు. వచ్చావు, ఉన్నావు, మళ్ళీ పోతావు. ఉండేవాడు అయితే నువ్వు ఆలోచించమాకు. ఖచ్చితంగా మనిషి పోవాల్సిందే. పోతే ఎక్కడికి వెళ్తాడు? ఒక డెస్టినేషన్ ఉంటేనే కదా పోవాలి. ఎవడైనా కదిలిపోతున్నాడు అని అంటే అతనికి ఒక గమ్యం ఉండాలి. గమ్యం లేకుండా ఇక్కడి నుంచి ఎవడూ పోడు. ఏదో ఒక గమ్యం అవతల లేదు అని అంటే ఇక్కడ నుంచి మనం కదులుతామా? నది దాటాలండి. నది దాటాలంటే పడవ వేసుకొని వెళ్తాం, అవతలకు వెళ్తాం, ఒడ్డుకు చేరతాం. ఒడ్డు ఉంటేనే కదా పడవ వేసుకొని వెళ్తాం. ఒడ్డు లేకపోతే నదిలోకి ఎందుకు వెళ్తాం? ఆ ప్రయాణమే చేయం కదా. కానీ మనిషి జీవితం అనే ప్రయాణం చేస్తూ ఉన్నాడు. ఒడ్డుకు చేరే పరిస్థితి ఒక సమయానికి వస్తుంది. డిఎల్ మూడీ గారు అనే ఒక భక్తుడు ఒకరోజు ఆదివారం రోజు ఆయన చర్చిలో వాక్యం చెప్పాడు. చెప్పి యేసు దేవుని కుమారుడని మీకు నేను చెప్పాను, అది మీకు అర్థమైందా అని చెప్పాడు. అర్థమైందండి. యేసుక్రీస్తు వల్ల మనకు రక్షణ వస్తుంది, యేసుక్రీస్తు వల్ల మనకు పరలోక భాగ్యం వస్తుంది అని చెప్పాడు. మీకు అర్థమవుతుందా అన్నాడు. అర్థమవుతుంది అన్నాడు. అయితే యేసుక్రీస్తు దేవుని కుమారుడని అంగీకరించి ఆయన నామంలో స్వస్థత ఉంది, ఆయన నామంలో రక్షణ ఉంది అని మీకు అనిపిస్తున్నట్లయితే ఈ వారం మొత్తం మీరు ఆలోచించండి. నేను నెక్స్ట్ వీక్ మళ్ళీ వచ్చే ఆదివారానికి మీరు డిసిషన్ తీసుకోండి, దేవుణ్ణి నమ్ముకోండి. యేసుక్రీస్తు రక్షకుడు, ఆయన ద్వారా నాకు జీవమార్గం ఉంది అని తెలుసుకొని విశ్వసించి నమ్మి మీ డిసిషన్ తీసుకొని ఆదివారం రండి, మళ్ళీ మాట్లాడుకుందాం అని చెప్పేసి ఆ రోజు ఆదివారం సెషన్ ముగించుకొని, ప్రార్థన కూడిక ముగించుకొని అందరు ఇళ్ళకి వెళ్ళిపోయారు. సరే, ఏం జరిగిందో ఏదో తెలియదు కానీ ఆ రాత్రి అది చికాగో నగరం. పెద్ద కారు చిచ్చు రేగింది. సిటీ మొత్తం కాలిపోతుంది. 1,00,000కు పైగా ఇళ్ళు కాలిపోయాయి. 300 మందికి పైగా మరణించారు. ఇళ్ళన్నీ పోయాయి. 1,00,000 ఇళ్ళు పోయాయి. 300 మంది చనిపోయారు. చాలామంది గాయాలయ్యాయి. దాదాపు సుమారు 2,000 ఎకరాలు కాలిపోయింది. ఈ పాస్టర్ గారి చర్చి కూడా కాలిపోయింది అందులో, ఆ మంటల్లో. అయితే పాస్టర్ గారు ఏమన్నారంటే అప్పుడు, అయ్యో నేను నెక్స్ట్ వీక్ మీరు డిసిషన్ తీసుకోండి, యేసుక్రీస్తుని రక్షకుడిగా అంగీకరించండి అనే ఆప్షన్ వాళ్ళకి ఇవ్వకుండా ఉంటే బాగుండేదే. ఆ చనిపోయిన 300 మందిలో కొంతమంది అయినా రక్షణ పొందుండేవారే, అనవసరంగా టైం ఇచ్చానే అని ఆయన జీవితాంతం దాని గురించి బాధపడ్డాడు. ఇక నుంచి ఆ తర్వాత ఎప్పుడైనా సరే ఆయన ప్రసంగం చెప్తే, ఇదే సరైన సమయం, నేడే రక్షణ దినం, ఇప్పుడే మీరు రక్షణ పొందండి,
యేసుక్రీస్తుని దేవుని కుమారునిగా దేవునిగా అంగీకరించండి, యేసుక్రీస్తు ద్వారా రక్షణ ఉంది, మీరు అంగీకరించి మీ డిసిషన్ ఈరోజే తీసుకోండి అని ఆయన ప్రకటించడం మొదలుపెట్టాడు. ఆ వేదన, ఆ రోదన ఆయన జీవితాంతం మిగిలిపోయింది. అయితే దేవుని కుమారుడు ఈ లోకంలోకి వచ్చి ఆయన ప్రేమించి పంపిస్తే తిరిగి మనం ఆయన్ని ఎందుకు ప్రేమించలేకపోతున్నాం? ఎందుకని ఆయనకి తిరిగి మనం విధేయులుగా ఉండలేకపోతున్నాం? ఎందుకంటే మన ప్రియారిటీ ఆయన కాదు. మన ప్రియారిటీ ఈ లోకంలో ఉన్న జీవన వ్యాపారం. ఈరోజు వాక్యం మన దగ్గరకు వచ్చింది. ఆ వాక్యాన్ని అంగీకరించి దేవుని ఆజ్ఞలను పాటించి పరిశుద్ధాత్మను కలిగి పరిశుద్ధంగా జీవిస్తే మనం క్రీస్తు వచ్చినప్పుడు ఆయన్ని ఎదుర్కోవటానికి ఆకాశంలోకి ఎత్తబడతాం. యేసుక్రీస్తు వస్తున్నాడు అని తెలియటం ప్రాముఖ్యం కాదు. యేసుక్రీస్తు వస్తే నా పరిస్థితి ఏంటి అనేదే ఇక్కడ ప్రశ్న. మనం ఏ సిచ్యువేషన్లో ఉన్నాం? మనం ఎలాంటి పరిస్థితిలో ఉన్నాం? దేవుని రాకడను ఎదుర్కొనటానికి సిద్ధంగా ఉన్నావా, లేక విడవబడటానికి సిద్ధంగా ఉన్నావా? ప్రార్థించండి. ఇప్పటికే మీరు రక్షణానుభవం లేకపోతే మీరు ఉన్న చోటనే వింటున్న వాళ్ళైనా, ఇక్కడ వింటున్న వాళ్ళైనా, లేదా మీ ఇళ్లలో ఉండి వింటున్న వాళ్ళైనా సరే మోకరించండి. ప్రభువుకి మీ జీవితాన్ని అప్పగించండి. మీరు అద్భుతాన్ని చూడబోతున్నారు. దేవుడు మిమ్మల్ని రక్షించి తన వారసులుగా, తన కుమారులుగా, కుమార్తెలుగా తీర్చడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు.